హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి గంగమ్మ జాతర వీడియో. ఈ జాతర వచ్చేసి మార్చి 1 సాటర్డే అయితే జరిగింది. యాక్చువల్లీ ఫిబ్రవరి 28, అలాగే మార్చి 1, మార్చి 2 3 రోజులు అయితే ఈ జాతర జరిగింది. ఈ జాతర వచ్చేసి ఓల్డ్ కడప జిల్లా, ప్రజెంట్ అయితే అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గ్రామంలో వెలిసిన శ్రీ 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 గంగమ్మ తల్లి జాతర. ఈ జాతర వచ్చేసి శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు అమావాస్య వస్తుంది కదండి. ఆ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు ఈ జాతర అనేది జరుగుతుంది. ఈ జాతర అనేది 3 రోజుల పాటు జరుగుతుంది. సెకండ్ డే వచ్చేసి మెయిన్ డే. ఆ రోజు వచ్చేసి అమ్మవారిని గుడిలోకి తీసుకొస్తారు. ఈ గుడిలో ఆల్రెడీ ఒక అమ్మవారు అయితే ఉంటుంది. ఇంకో అమ్మవారు ఉత్సవ విగ్రహం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ గుడి లోపలికి తీసుకొస్తారు. ఆ తీసుకువచ్చిన రోజునే గంగమ్మ తిరునాళ్ళ అని పిలుస్తారు. అమ్మవారు పక్క ఊరు నుండి ఈ గుడిలోకి వచ్చేటప్పుడు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వస్తారు. అప్పుడైతే చూడటానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చూపించేంత గుడి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బాగా చేస్తారండి. ఒక్కసారి కాబట్టి ఎంతమంది జనాలు అయితే చాలామంది వస్తారండి ఈ తిరునాళ్ళకైతే. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో కూడా చాలా బాగా అమ్మవారి కన్నులు కనపడేలాగా ఎంట్రన్స్ అయితే బాగా డెకరేషన్ చేశారు. ఇది వచ్చేసి గర్భగుడి అండి. లోపలికి మేమైతే వెళ్తున్నాము, కానీ వీడియో చాలా క్లియర్గా రాలేదు, చూడండి. సాటర్డే నైట్ 10 తర్వాత అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళాము. 10 to 12 2 hours పట్టింది మాకు దర్శనం నుంచి బయటికి రావడానికి. 12 అయిపోయింది మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి. 12 అయిపోయిన తర్వాత కాసేపు అలా వచ్చేసి మేము ఇక్కడైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అమ్మవారికి అయితే మేమైతే కోడ్ని అయితే సమర్పించాలని చెప్పేసి ఇక్కడైతే బోనం ప్రిపేర్ చేసాము కట్టెల పొయ్యి మీద. ఇక్కడైతే మేము గుడికి కొంచెం దూరంగా ఉన్నాము, ఎందుకంటే గుడి చుట్టూ అయితే చాలా సౌండ్ పొల్యూషన్ అయితే ఉందండి. దానివల్ల వచ్చేసి మా అన్నయ్య కొడుకు వాళ్ళు నిద్రపోరని చెప్పేసి మేము చాలా దూరంగా అయితే ఉన్నాము. గుడి చుట్టూ అయితే చెక్క భజన, కోలాటం ఇలాంటివన్నీ రెడీ చేశారు. ఇక్కడ అయితే మా వదిన అయితే ఇక్కడ బోనం తీసుకున్న దానికి పసుపు అయితే పూసి ఈ బోనాన్ని అయితే మేము సిద్ధం చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మేము తెల్లవారుజామున 3 o'clock అయితే రెడీ చేసాము. సండే వచ్చేసి తెల్లవారుజామున. ముడే ఆకు ఇక్కడైతే బోనం తీసుకున్నాను. బోనం తీసుకుని మా అన్న వదిన అయితే ఇదిగో కోడిని పట్టుకునేసి మేము అమ్మవారి గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. అక్కడైతే వీడియో తీయడానికి కుదరదు కాబట్టి వీడియో అయితే తీయలేదు. మేము ఇలా అయితే తెల్లవారుజామున 4:35 అవుతుంది. ఆ టైంలో అయితే ఇలా బోనం అయితే తీసుకొని మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. తీసుకొచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ తెల్లవారిపోయాక ఇలా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసాము. చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేసాము. ఇది ఎంట్రన్స్ అండి గుడికి. గుడి ఎంత బాగా చాలా బాగా డెకరేషన్ చేశారండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ అమ్మవారు గుడిలోకి వచ్చిన రోజు రాత్రి చాందిని బండ్లు అనేవి ఇక్కడ ఊరేగింపుగా అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని మరుసటి రోజు అమ్మవారి గుడి నుండి వెళ్ళిపోయేటప్పుడు అమ్మవారితో పాటు ఇవి కూడా వెళ్ళిపోతాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవే అండి చాందిని బండ్లు. ఈ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇవి తిరుగుతాయండి ఈ గుడి చుట్టూ. ఈ చాందిని బండ్లు అనేవి అమ్మవారికి ఎవరైనా గట్టిగా ఎక్కువ పెద్ద కోరికలు కోరుకున్న వారు వాళ్ళ కోరికలు కానీ తీరిన తర్వాత ఇలా అయితే కొన్ని సంవత్సరాల పాటు ఇలా చాందిని బండ్లు అనేవి తిప్పుతాము ఊరేగింపు కానీ మొక్కుకుంటారండి. కోరికలు తీరిన వారు ఖచ్చితంగా చాలామంది ఇలానే చేస్తారు. అందరూ అని నేను చెప్పట్లేదు, అందులో కొందరు మాత్రమే ఇలా చేస్తారు. దీని ప్రిపరేషన్ కూడా చాలా అమౌంట్ అవుతుంది.
ఈ బండ్లు అనేవి గుడి చుట్టూ ఇలా ఊరేగింపుగా తిప్పుకొని తెల్లవారుజామున అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. చూడండి ఇలా క్రాకర్స్ అయితే కాలుస్తారు. ఒక్కొక్క బండి ముందు ఒక్కొక్కరైతే ఒక్కోలా డీజేలు, కోలాటము, చెక్క భజన, మేళతాళాలు ఇలా ముందు ఒక్కొక్క బండి ముందు ఒక్కొక్క రకంగా చేసుకొని వీళ్ళైతే గుడి చుట్టూ అమ్మవారికి దగ్గరగా తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఇవన్నీ ట్రాక్టర్లతోనే వచ్చాయండి. పాతకాలంలో అయితే ఎడ్ల బండ్లలో తీసుకొని వచ్చేవాళ్ళు ఈ చాందిని బండ్లు అనేవి. ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అందరూ వచ్చేసి ట్రాక్టర్లతో అయితే ఈజీగా రావడానికి బాగుంటుంది అనేసి ట్రాక్టర్లే తీసుకుంటున్నారు. ఎడ్ల బండ్లు అనేవి ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు కాబట్టి ట్రాక్టర్లలోనే వస్తున్నారు అందరూ. ఇక్కడ వచ్చేసి ఇవి జైంట్ వీల్ ఇవన్నీ తెల్లవారుజాము నుండి 5:30 ఆ టైంలో మొత్తం జనాలు అయితే ఇక్కడ మేము వచ్చిన నైట్ నుంచి అసలు ఖాళీనే లేదండి. కనీసం ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటే ఈ తెల్లవారుజాము వచ్చేసరికి మొత్తం ఎవరు లేరు, జనాలు అయితే వెళ్ళిపోయారు చాలామంది. ఇక్కడ బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, జైంట్ వీల్ అయితే చాలా పెద్దదండి. పిల్లలకైతే ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. కానీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంది, పొలాల్లోనే ఉండాలి. జాతర అంటేనే అంతే అండి. ఇక్కడ మన ప్లేస్ మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏమి హౌస్లు అవి ఉంటాయి కానీ అవి ఏం రెంట్కి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ పొలాల్లోనే ఉండి అక్కడే ఉండాలి. నైట్ అక్కడే స్టే చేసాం మేము కూడా. ఇక్కడ వచ్చేసి చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అండి నేను ఎద్దుల బండి మీద చాందిని బండి అనేది చూస్తున్నాను. ఎద్దుల బండి అయితే చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి పాతకాలంలో ఇలా ఎద్దుల బండ్లతో తీసుకొచ్చేవారు. చాలా రేర్ అండి ఎద్దుల బండ్లు. ఇవి ఇలా నైట్ టైం మాత్రమే తిరుగుతాయి కాబట్టి ఇలా లైటింగ్స్ కానీ డెకరేషన్ చేసుకుని వస్తారండి. ఒక్కొక్కరి వాళ్ళు ఇక్కడ మా చుట్టుపక్కల ఆల్మోస్ట్ కడప జిల్లా చుట్టుపక్కల అందరూ వస్తారు. పక్క జిల్లాల్లో తెలియదండి, తెలుసో తెలియదు. కడప జిల్లాలో మాత్రం ఈ తిరునాళ్ళు అంటే చాలా ఫేమస్. ఈ తిరునాళ్ళకైతే అదే పనిగా టైం చూసుకొని మరీ వెళ్తారండి. ఈ తిరునాళ్ళు అంటే ఫస్ట్ గుర్తొచ్చేవి చెరుకులు అండి. మాకైతే చెరుకులు ఇక్కడ ఫేమస్. ఇవి చాందిని బండ్లు. ఇవి చూడడానికి చాలామంది వస్తారండి ఈ తిరునాళ్ళకైతే.
ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయితే గుడి నుంచి ఇంకా వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయేటప్పుడు ఇలా చూడండి, చూపిస్తాను. అమ్మవారు ఊరేగింపుగా ఎలా అయితే తీసుకొని వచ్చారో అలాగే ఊరేగింపుగా తీసుకెళ్ళి ఒక ఊర్లో అనేది పెట్టేసి వస్తారు. ఇక్కడ అమ్మవారు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇవిగోండి ఈ చాందిని బండ్లు అనేవి ఒక్కొక్కటిగా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారండి తీసుకొని. తెల్లవారుజామున వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు. కొందరు అయితే ఇక తెల్లవారిన తర్వాత కూడా కొందరు వచ్చి తిప్పుకొని అమ్మవారి గుడి చుట్టూ వెళ్తున్నారు. మాకు తెలిసి మేము చిన్నప్పుడు అయితే కన్నా అన్ని బండ్లు ఒకేసారి గుడి చుట్టూ తిరిగేవండి. ఒకదాని వెంట ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటే చాలా బాగుండేది చూడడానికి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అమ్మవారు వెళ్ళిపోయినాక కూడా వస్తున్నాయండి. అంటే ఒక్కొక్క బండి వచ్చేసి ఒక్కొక్కసారి అయితే ఇలా తిరిగేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికి వారు ఎప్పుడు వచ్చినప్పుడల్లా అలా తిప్పుకొనేసి అమ్మవారి గుడి చుట్టూ వెళ్ళిపోతున్నారు. అన్నీ ఒకేసారి అయితే తిరగడం లేదండి. ఈ జాతరలో మెయిన్గా జేబు దొంగలు ఎక్కువ ఉంటారండి. మనీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే ఎవరు కొట్టేస్తారో కూడా తెలియదు. ఇంకోటి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడైతే అబ్బాయిలు ఎక్కువగా తాగేసి వచ్చి అమ్మాయిలతో చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోస్ తీయడానికి కూడా మేము చాలా కష్టపడ్డాము, ఎందుకంటే మొత్తం అబ్బాయిలే ఉన్నారు ఈ బండ్ల చుట్టూ, గుడి చుట్టూ ఎక్కువ తాగిన వాళ్ళే. చాలా అసహ్యంగా అనిపించింది. బట్ అమ్మవారి జాతరగానే వచ్చాము కాబట్టి మేము కూడా సైలెంట్గా ఉన్నాము.
కొంచెం ఎవరైనా వెళ్ళినప్పుడు ఇలా జాతరలకు కూడా కొంచెం అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు తాగేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి అది తాగిన మత్తులో ఏం కనపడదు. కొంచెం జాగ్రత్తగా మనం కూడా ఉంటే వాళ్ళని ఏమన్నా అన్నా మనం కొంచెం అలర్ట్ అవ్వచ్చు. ఇలా మొత్తం ఒక్కొక్కటిగా ఏ ఊరు నుంచి వచ్చాయో ఆ ఊరు నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ తిరునాళ్ళలో అయితే చెరుకులు అయితే గుట్టలు గుట్టలుగా ఉంటాయండి. ఈ తిరునాళ్ళలో వచ్చిన వాళ్ళకి కంపల్సరీ చెరుకులు అయితే తీసుకొని వెళ్తారు. చాలా తక్కువగా దొరుకుతాయి. చూడండి, తెల్ల చెరుకులు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. నల్ల బెల్లం చెరుకులు తక్కువ కనిపిస్తాయి. ఎక్కువ తెల్ల చెరుకులే ఎక్కువ తీసుకుంటారు. ఈ తిరునాళ్ళలో స్వీట్స్, అలాగే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా దండిగా ఉంటాయండి. చెప్పాలంటే స్వీట్లు అయితే ఒక స్ట్రీటే ఉంటుంది. స్వీట్స్ అన్నీ ఒక స్ట్రీటు, ఇలా చెరుకులన్నీ ఒక స్ట్రీట్లో, అలాగే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అమ్మాయిలకు కావాల్సినవన్నీ ఒక స్ట్రీట్లో ఇలా ఉంటూ ఉంటాయండి. ఇక్కడైతే మేము ఉన్నాము. మేము ఉన్న ప్లేస్ నుంచి ఇదిగోండి ఇలా కూడా తెల్లవారుజామున కూడా ఇలా వస్తూ వెళ్తున్నాయి గుడి చుట్టూ. ఇక్కడ వచ్చేసి జబర్దస్త్ టీం వాళ్ళతో ఆర్కెస్ట్రా అయితే పెట్టించడం జరిగింది. ఇక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే జబర్దస్త్ టీం వల్ల కామెడీ పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా అనిపించింది. చాలా కామెడీగా అనిపించింది.
మేమైతే సాటర్డే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము. అందువల్ల సాటర్డే నైట్ అక్కడే స్టే చేశాము. సాటర్డే నైట్ అయితే నేనైతే అస్సలు నిద్రపోలేదు ఈ వీడియోస్ తీయడం కోసం. అలాగే ఈసారి ఎట్లా అయినా సరే తిరునాళ్ళు అనేది పూర్తిగా చూడాలని చెప్పేసి అస్సలు నిద్రపోలేదు. సండే మార్నింగ్ వచ్చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ పడుకొని నిద్రపోయాను. నైట్ అక్కడే స్టే చేశాము. మేమైతే నేను మా హస్బెండ్ అయితే మేము ఇటు సైడ్ వచ్చేసాము. మా అన్న వాళ్ళ ఊరికైతే అటు వెళ్ళిపోయారు. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇదే వీడియో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే తిరునాళ్ళలో మళ్ళీ వీడియో తీసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో అప్లోడ్ చేస్తాను. ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. ఫుల్ వీడియో చూసేందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసినంతలో నేను చెప్పానండి. ఇందులో ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా వీడియోస్ని చూసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.